హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురంలో మన ఛానల్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి, వర్షం ఇన్ఫర్మేషన్. సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలా వీడియోస్ అండ్ మెసేజెస్ అయితే ఇచ్చారండి. సో అవన్నీ కూడా అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తూ అండ్ అలాగే ఈ వీడియో ద్వారా వాళ్ళు పంపించినటువంటి వీడియోస్ కూడా నేను షేర్ చేస్తున్నాను. అండ్ వీడియోస్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. సో తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఈ వీడియోస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ వీడియోలో చూపించిన విధంగా వర్షం అయితే పడుతోందండి. ఒకసారి తక్కువగా అంటే వాళ్ళు వీడియో తీసిన టైంకి చాలా చిన్నగా పడుతుంది అండ్ ఒక్కొక్కసారి పెద్దగా, సో ఈ విధంగా అనమాట. అండ్ నైట్ అంతా కూడా వర్షం పడిందండి. అండ్ మార్నింగ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ లైవ్లో పడుతూనే ఉందండి. అండ్ కొన్ని మండలాల్లో పడలేదు నైట్, బట్ మార్నింగ్ అంటే 5 గంటల నుంచి కొన్ని మండలాలకు పడుతూ ఉందన్నమాట. పడని మండలంలో కూడా పడుతూ ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం జిల్లా అండ్ సత్యసాయి జిల్లా కూడా వర్షం పడుతోందండి. కొన్ని మండలాల్లో కూడా భారీగా వర్షం, అంటే మామూలుగా కొన్ని మండలాల్లో సెట్టూరు మండలం, కుందుర్పి మండలం ఇంతకు ముందు వర్షాలు చాలా పెద్దవి. అక్కడ నాకు తెలిసినంతలో ఇప్పుడు కొంచెం తక్కువ వర్షం అనుకుంటున్నాను. అండ్ మిగతా మండలాలన్నీ కూడా ఇప్పుడు భారీగా వర్షం పడుతోందన్నమాట. అండ్ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా పడుతోంది. నైట్ మొత్తం కూడా ఉరుములు మెరుపులు ఇలాంటివి ఏమీ లేవండి. సింపుల్గా వస్తుంది వర్షం అనేది, పెద్ద వర్షమే, సౌండ్ లేకుండా వస్తుందని నా ఉద్దేశము. అండ్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వెంకటంపల్లి ఫుల్ వర్షము. అండ్ అనంతపురం జిల్లా జీడిపల్లి గ్రామం, ఉరువకొండ నియోజకవర్గం, బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలో రాత్రి 8:30 నుంచి వర్షం ఫుల్గా వస్తూనే ఉంది అని చెప్పారండి మన ఫార్మర్ అన్న వాళ్ళు. అండ్ హెవీ రైన్ అనంతపురము, అండ్ అనంతపురంలో భారీ వర్షము, రోజు కంటే పెద్ద వర్షం అక్క ఈరోజు బెల్గుప్ప మండలం. అండ్ షీర్పి గ్రామంలో భారీ వర్షం, బెల్గుప్ప మండలం, ఉరువకొండ భారీ వర్షము అండ్ బెల్గుప్ప మండలం భారీ వర్షము. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకుంటే కనుక బెల్గుప్ప మండలం ఇంతకు ముందు వర్షాల కంటే ఈరోజు నిన్న పడినటువంటి వర్షమే పెద్ద వర్షం అని చెప్పొచ్చండి. ఇక ఇంకొక మెసేజ్ ఏమంటే కనుక, అక్క ఇప్పటికైతే తోట చాలా మంచిగా ఉంది, ఈ వర్షానికి తోట పరిస్థితి ఏమిటో అని భయంగా ఉంది. అండ్ చాలా కష్టపడి పంట అనేది చేస్తున్నాను. సైజులు ఓవర్గా అంటే హెవీగా సైజు వచ్చేసాయి టమోటాలు. సో ఈ వర్షానికి ఏమైపోతుందో అని భయపడుతూ ఒక మెసేజ్ అయితే వచ్చిందండి మన ఛానల్కి. అంటే ఎక్కువ సైజు వచ్చేసరికి ఈ వర్షానికి కాయ చీలడము, మచ్చ, ఊజి, గజ్జి, సో ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదండి. సో అన్న వాళ్ళు అయితే కొంచెం టెన్షన్, ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ టెన్షన్ అనేది ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ మెసేజెస్కి వస్తే కనుక గుంతకల్లులో హెవీ రైను, పేరూరు ఏరియా భారీ వర్షము, మాకు పడిన వర్షాల కంటే ఈరోజు పడినటువంటి వర్షం చాలా చాలా పెద్దది, నైట్ మొత్తం వర్షం పడింది అని చెప్తున్నారండి. అండ్ కళ్యాణ్ దుర్గం మంచి వర్షం ఈరోజు అని చెప్పారండి. అండ్ వాగులు, వంకలు, చెక్కడాములు, సో ఇవన్నీ కూడా ఫుల్గా నిండిపోయాయక్క అని చెప్పారండి. అండ్ రాప్తాడు హెవీ రైను, అండ్ గాన్లపర్తి కూడా భారీ వర్షము, బుక్కపట్నం వర్షము, రాప్తాడు హెవీ రైన్ సిస్టర్, అండ్ గాన్లపర్తి కూడా మళ్ళీ వర్షం అండి. అంటే మెసేజెస్ ఒకే విలేజ్లోనే మనకు 2-3 ఫార్మర్స్ అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. సో అందుకు రిపీట్గా మెసేజ్ అనేది వచ్చింది. ఇక సెట్టూరు మండలం మార్నింగ్ స్టార్ట్ అయిందక్క అని మెసేజ్ అండి. ఆల్రెడీ నేను మీకు తెలియచేశాను కదా, బెల్గుప్ప కాదండి, సెట్టూరు మండలము అండ్ కుందుర్పి మండలం, ఆ 2 మండలాలు ఇంతకు ముందు వర్షాలు పెద్దవి పడ్డాయి, మిగతా మండలాలు కొంచెం చిన్నగా. బట్ ఆ 2 మండలాలకు తప్పించి ఇప్పుడు మిగతా మండలాలకి నైట్ అంతా వర్షం పడింది, మార్నింగ్ ఆ 2 మండలాలకి స్టార్ట్ అయిందని చెప్పారండి. అండ్ బసాపురం హెవీ రైను, అండ్ అలాగే చాలా విలేజెస్లో వర్షాలు అయితే చాలా హెవీగానే పడ్డాయి అని చెప్పొచ్చండి. సో మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అండ్ కర్తనపర్తి, వెంకటంపల్లి అండ్ ముదిగుబ్బ అండ్ అలాగే మదిగుబ్బ, నక్కలపల్లి, ఈ విలేజెస్లో కూడా వర్షం అనేది చాలా హెవీగా వచ్చింది అని చెప్పారండి. అండ్ రాప్తాడు మండలం కూడా భారీ వర్షం అక్క, ఇంతకు ముందు వర్షాల కంటే ఈరోజు పడినటువంటి వర్షం చాలా పెద్దది అని చెప్తున్నారండి. కొత్తపల్లి, బుక్కచెర్ల, ఓబుల్దేవ్ చెరువు, కళ్యాణ్ దుర్గం అండ్ ఈ విధంగా వర్షాలు అయితే పడుతున్నాయండి. అండ్ అంతేకాకుండా జిల్లా విషయానికి వస్తే కనుక కర్ణాటకలో కూడా పడుతోందండి. అంటే కర్ణాటక కోలార్ ఏరియా అండ్
పావగడ ఏరియా ఇక్కడ కూడా వర్షం పడుతుంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ అలాగే సత్యసాయి జిల్లా కూడా భారీగానే పడుతుంది మనకు వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి తెలుసుకుంటే కనుక అక్కడ కూడా వర్షాలు అనేది పడుతున్నాయి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది కర్ణాటక తోట అండి. సో ఈ వర్షం పడిన తర్వాత మనకి ఇచ్చినటువంటి వీడియో అనమాట. సో ఈ విధంగా ఉంది తోట అనేది. అండ్ కొన్ని విలేజెస్లో భారీ వర్షాలు పడ్డాయి అండ్ కొన్ని విలేజ్లో సింపుల్గా వర్షాలు అనేది పడ్డాయి అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వని విలేజెస్ ఏమైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ తెలుసుకుంటారు. అండ్ మనం ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా తెలియచేస్తూనే ఉన్నానండి ప్రతిరోజు కూడా. అండ్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఈ రైన్ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ డైలీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేషన్లో ఉంచారంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్. అండ్ మీ తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని అండ్ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ కంటెంట్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పటి నుంచి అంటే రియల్ వాయిస్ పెంచేస్తానండి. అండ్ ఇక్కడికి వాయిస్ ఓవర్ అనేది కట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం ఏరియాలో వర్షం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ అయి ఉందండి. 14వ తేదీ 6వ నెల 2026 సంవత్సరం. ఎందుకు అంటే కనుక అంటే సీసీ కెమెరా ఫోటోస్ కాబట్టి సో ఈ విధంగా డేటు అన్నీ కూడా మెన్షన్ అయి ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఎంత పెద్ద వర్షమో, రోజు కంటే భారీ వర్షం అండి. అండ్ భయంకరమైన గుడుగులు మెరుపులు అలాంటివి ఏమీ లేదు, కానీ సింపుల్గా వర్షం వస్తుందన్నమాట. అంటే పెద్ద వర్షమే, సౌండ్ లేకుండా వస్తుంది. సో అంత భారీ మొత్తంలో వర్షం అనమాట. సో పొలంలో చూసారు కదా ఏ విధంగా నీళ్ళు ఇంత భారీ మొత్తంలో నిలిచిపోయాయో. సో మామూలుగా అయితేనేమో అంటే చిన్న వర్షం పడుతూ వస్తూ ఉండింది. అయినప్పటికీ కొంచెం టైం మారుతున్న కొద్దీ కూడా నీళ్ళు చూడండి. సో చెక్ డ్యాములు అన్నీ కూడా నాకు తెలిసినంతలో నిండిపోయి ఉంటాయి. సో మీరున్న ప్లేసెస్లో అంటే ప్రతి విలేజ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కదండి. సో మీరున్న ప్లేసెస్లో ఏ విధంగా పడుతుంది అనేది నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితేనేమో బెల్గుప్ప ఏరియా, కళ్యాణదుర్గం ఏరియా అండ్ రాప్తాడు ఏరియా వర్షం పడుతుంది అనేసి మనకు వచ్చినటువంటి మెసేజెస్ అండి. అండ్ మీరున్న ప్లేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా కామెంట్స్ కూడా చేయగలరండి. మీరు అంటే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి టమోటా ప్రైజెస్ ఎంత ఇంపార్టెంటో వర్షం ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం అండి. సో అనంతపురం జిల్లా మొత్తం పడుతోంది అని నేను అనుకుంటున్నాను. సో చూడాలి, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్తో అందరికీ తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎంత మోతాదులో వర్షం పడింది అనేది.
అండ్ పంటలైతే చాలా మంచిగా చూసుకోండి, ఎందుకంటే ఈ వర్షాలు చాలా దెబ్బ తీసే విధంగానే ఉన్నాయి. ఈ వర్షాలకి కాయ చీలడము అండ్ మచ్చ పడడము ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువైపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.